హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 26. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జానకి కళ్ళల్లో కన్నీళ్లు చూసినప్పటి నుంచి మనసంతా అదోలాగా అయిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నేను తన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు తను ఎందుకు ఏడ్చింది? అంత బాధ ఏముంది తనకి? ఈరోజు క్యారియర్ తీసుకుని వస్తానని చెప్పింది. అప్పుడు మాట్లాడతాను, ఇప్పుడేమీ మాట్లాడకండి అని చాలా చిన్నగా నాకు మాత్రమే వినిపించేలాగా చెప్పింది. ఆఫ్టర్నూన్ 12 అవుతుంది, కానీ ఇంకా జానకి రాలేదు. ఎప్పుడొస్తుంది తను? వాల్ క్లాక్ వైపు అప్పటికి నేను 10 సార్లు చూశాను. జానకి ఎప్పుడొస్తుందా, ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా 1 గంట అవుతూ ఉండగా జానకి క్యాంపుకు వచ్చింది. సారీ డాక్టర్ గారు, చాలా లేట్ అయిందా? చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను నవ్వుతూ అంది. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను. జానకి నేను వచ్చేసరికి అరిటాకు వేసి చక్కగా నీళ్లు చల్లి తుడిచి తాను తెచ్చినవన్నీ వడ్డిస్తోంది. టమాటా పప్పు, బంగాళదుంప ఫ్రై, కొబ్బరి పచ్చడి, పప్పులోకి నంచుకోవడానికి ఊరిమిరపకాయలు, హాట్ బాక్స్లో తీసుకువచ్చిన వేడి వేడి అన్నము వడ్డించింది. నేనేదో మాట్లాడదామని ట్రై చేస్తుంటే, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు కూర్చుని భోజనం చేయండి డాక్టర్ గారు, చల్లారిపోతుంది అంటూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేను భోజనం కంప్లీట్ చేయగానే గబగబా అన్నీ ప్యాక్ చేసుకుని అరిటాకు తీసి బయటపడేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నా జానకి చెయ్యి పట్టుకున్నాను. వదలండి డాక్టర్ గారు, నేను వెళ్ళాలి. నా చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేసింది. ప్లీజ్ జానకి గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. 5 మినిట్స్ ప్లీజ్, టైం ఇవ్వండి రిక్వెస్ట్గా అడిగాను. తను ఇబ్బంది పడుతూనే నా వైపు అలా చూస్తూ తిరిగి వచ్చి చైర్లో కూర్చుంది. డైరీలో లీనమైపోయి చదువుతున్న సీత రామ్ గొంతు వినిపించడంతో ఉలిక్కిపడింది. సీతా, సీతా, ఏం చేస్తున్నావు అడిగాడు రామ్. రామ్ లేచాడు అని అర్థమై డైరీ తన చేతుల్లో చూస్తే రామ్ కోపానికి హద్దులే ఉండవు అని అర్థమై కంగారు పడుతూ, లేదు లేదు, ఏం లేదు, ఏం చేయట్లేదు బావా, ఏదో బుక్ చదువుతున్నాను అంటూ డైరీ సెల్ఫ్లో పెట్టేసి కంగారు పడుతూ రామ్ దగ్గరికి వచ్చింది సీత. ఏమైందే, ఎందుకలా తడబడుతూ మాట్లాడుతున్నావు? ఏమిటా కంగారు? అయోమయంగా చూస్తూ అడిగాడు రామ్. ఆహా, ఏం లేదు బావా, నేనెక్కడ కంగారు పడుతున్నాను, నార్మల్గానే ఉన్నాను. సరే, నువ్వు నిద్రపోలేదా? బావా, ఇంకా ఎంతసేపు నిద్రపోతాను, తెల్లవారిపోయింది కదా. ఈరోజైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. నిన్న కూడా మనం ఏం ఎంజాయ్ చేయలేదు. ఈరోజు కూడా రూమ్లోనే ఉండిపోతావా ఏంటి? రామ్ పక్కనే కూర్చొని అతని గుండెలపై వేలు పెట్టి తిప్పుతూ వెంట్రుకలు పట్టుకుని లాగుతోంది సీత. అబ్బా సీత, ఇదేం అలవాటే అంటూ సీత నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. సీత కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తున్నాడు. సీత కూడా అలా చూస్తూ ఉండిపోయింది. సీత, భలే ముద్దొస్తున్నావు. ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నావేమో, భలే క్యూట్గా కనిపిస్తున్నావు. మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతావా? హస్కీ వాయిస్తో దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. అమ్మో, నా వల్ల కాదు, వదురు బావా, రామ్ చేతులు విడిపించుకుంటూ అంది సీత. సర్లే, రిసెప్షనిస్ట్కి కాల్ చేసి కాఫీ ఆర్డర్ ఇవ్వు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు రామ్. బాబోయ్, బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన పర్సనల్ డైరీ నేను చదువుతున్నట్టు తెలిస్తే ఇంకేమైనా ఉందా? చంపేస్తాడు. ఇప్పుడిప్పుడే కొంచెం నాతో ప్రేమగా ఉంటున్నాడు. ఇంతకీ జానకి ఏం చెప్పి ఉంటుంది? అసలు తను ఎందుకు ఏడ్చింది? క్లినిక్కి వచ్చి ఎందుకు అంత త్వరగా వెళ్ళిపోవాలనుకుంది? మళ్ళీ బావ నిద్రపోయే వరకు వెయిట్ చేయాలి. తను గాఢ నిద్రలో ఉన్నప్పుడే నేను డైరీ చదవాలి, అది కూడా చాలా జాగ్రత్తగా అనుకుంటూ సెల్ఫ్లో పెట్టిన డైరీ తీసి జాగ్రత్తగా బ్యాగ్లో బట్టల కిందుగా అడుగుగా పెట్టేసింది. రామ్ స్నానం చేసి డ్రెస్ చేసుకున్నాడు. రామ్ వైపు అలాగే చూస్తోంది సీత. ఏంటే, నన్ను మరీ అలా చూస్తున్నావు?
తల దువ్వుకుంటూ అద్దంలో నుంచి సీతని అబ్జర్వ్ చేస్తూ అన్నాడు రామ్. అంటే రాత్రి నన్ను నిద్రపోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ఇంత ఇన్నోసెంట్గా కనిపించే ఈ బావేనా అని అనిపిస్తోంది. బుగ్గలు కొరికేసి ఊపిరాడనివ్వకుండా చేసింది ఎవరబ్బా అని ఆలోచిస్తున్నాను. ఆహా, నీకేమైనా డౌటా? డౌట్ అక్కర్లేదు, అది నేనే. కావాలంటే ఒకసారి ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయగలను. చేయమంటావా? సీత దగ్గరికి వస్తూ అడిగాడు రామ్. అబ్బా, ఆశ ఎప్పుడు పడితే అప్పుడేనా? నేనేదో ఊరికే అన్నాను అంది సీత త్వరగా లేచి నుంచుని రామ్కి 2 అడుగులు దూరం నడుస్తూ. బట్ నేను ఆ మాటలు సీరియస్గా తీసుకున్నాను. ప్రూఫ్ చేయాలి కదా, నీకు డౌట్ వచ్చింది కదా అంటూ దూరంగా నుంచున్న సీతని చెయ్యి పట్టుకుని లాగి గుండెలకు హత్తుకున్నాడు రామ్. అబ్బా బావా వదులు, నేనిప్పుడు మళ్ళీ స్నానం చేసి రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుందిరా, వద్దు. సరే వదిలేస్తాను. మరి నాకు ఒక ముద్దిస్తావా? ముద్దా? అరే, ఇంత క్లోజ్ అయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నావా? సీతని గట్టిగా హత్తుకుని పెదవులు అందుకున్నాడు రామ్. ఒక నిమిషం ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆహ్ అని అరుస్తూ రామ్ని తోసేసి తన పెదవులను టచ్ చేసి చూసుకుంది సీత. చిన్నగా బ్లడ్ క్లాట్ అవుతోంది. ఒరే బావగా, ఏమిటిది? ఆడపిల్లల్ని కొంచెం స్మూత్గా డీల్ చేయాలిరా, కొరికేసి చంపేస్తావా ఏంటి? దొంగ సచ్చినోడా తిట్టింది సీత. ఒసేయ్, మొగుణ్ణి అలా తిట్టచ్చా? మరీ ఇలా కొరుకుతుంటే తిట్టక ఏం చేస్తాము? అంటే కొత్త కథ సీత, వదలబుద్ధి కావట్లేదు నవ్వుతూ అన్నాడు రామ్. సీతకి సిగ్గు కోపం రెండూ వచ్చేస్తున్నాయి. అబ్బా పదరా బాబు అంది నవ్వుతూ, కొంచెం చిరుకోపంగా చూస్తూ. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని బయటికి వచ్చారో లేదో. హాయ్ సార్. హాయ్ మేడం. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ ఫ్రూటీ. ఇక్కడ టూరిస్ట్ గైడ్ని. అరకు అందాలు మొత్తం మీకు నేను తిప్పి చూపిస్తాను. బొర్రా గృహలు, ఆ గృహల్లో ఏర్పడిన రూపాలు, ఇప్పటికీ ఒక హిస్టరీ తెలుసా మేడం? ఇంకా అరకులో చూడాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. చాప్రాయి జలపాతాలు, గాలికొండల వ్యూ పాయింట్, ట్రబుల్ మ్యూజియం, అనంతగిరి జలపాతాలు, చంపి మరియు మడుగుల ట్రెక్కింగ్, కాటికీ జలపాతాలు, బొంగు కర్రల్లో రుచికరమైన చికెన్, అరకు లోయల్లో షాపింగ్, ఇక్కడ గిరిజనులు చేసే నృత్యాలు, అన్నీ అన్నీ నేను మీకు దగ్గర ఉండి మరీ చూపిస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఏదో పొట్టకూటి కోసం ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను. గడగడా మాట్లాడేస్తున్నాడు అక్కడ టూరిస్ట్ గైడ్ ఫ్రూటీ. సీత అతని వైపు జాలిగా చూసింది. రామ్కేమో ఇరిటేషన్ వచ్చేస్తోంది. ఏయ్, ఎవడ్రా నువ్వు? మమ్మల్ని ఇలా తగులుకున్నావు? ప్రశాంతంగా ఉండనివ్వవా? వదలరా బాబు, మా తిప్పలేవో మేం పడతాము అన్నాడు రామ్. బావా. ఏంటి సీత? పోనీలే బావా, మనకిక్కడ ప్రదేశాలన్నీ తెలియవు కదా, అతను దగ్గర ఉండి చూపిస్తానంటున్నాడు. పోయినసారి నేను నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా అతను చెప్పిన ప్రదేశాలన్నీ చూడలేదు. బొర్రా గృహలు, కాఫీ షాప్, స్ట్రాబెర్రీ తోటలు, గాలి మౌంటైన్ వ్యూ, ఈ 4 చూసామంతే. అతను పెద్ద లిస్టే చెప్తున్నాడు. అన్నీ చూసి వెళ్దాం బావా, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా. ఏయ్ సీత, నిన్న మనం మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా పదే పదే డిస్టర్బ్ చేసింది వీడేనే. సో నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా బావా? అలా అయితే ఈరోజు నైట్ కూడా వాడు వచ్చి తలుపు కొడుతూనే ఉంటాడు. మనం వెళ్ళే వరకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అదే నువ్వు వాడికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి గైడ్ చేయనిస్తే అతనికి సంతోషం. మనం ఇంత దూరం వచ్చినందుకు అన్నీ చూడొచ్చు కూడా. పైగా నైట్ టైం డిస్టర్బెన్స్ ఉండదు. రామ్ వైపు రొమాంటిక్గా చూస్తూ అంది. సీత చెప్పడంతో ఫ్రూటీకి కొంత అమౌంట్ ఇచ్చి గైడ్గా సెట్ చేసుకున్నాడు రామ్. వెంటనే వ్యాన్ ఏర్పాటు చేశాడు ఫ్రూటీ. ఇద్దరూ వెళ్ళి వ్యాన్లో కూర్చున్నారు. కాస్త దూరం వెళ్ళిందో లేదో, దిగండి సార్ దిగండి, ఇదిగో ఇవే బొర్రా గృహలు, టికెట్ తీసుకోండి సార్, లోపలికి వెళ్దాం. రామ్ టికెట్ తీసుకోగానే ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. ఎన్నో మెట్లు, చిన్నగా దిగుతున్నారు ఇద్దరు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళ్తున్నారు. లోపలికి వెళ్తున్న కొద్దీ చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వేసి వారికి దారి చూపిస్తున్నాడు టూరిస్ట్ గైడ్. ఇదిగోండి చూడండి సార్, పైన కనిపిస్తున్నాయి కదా, అదిగోండి అటువైపు చూడండి, శివపార్వతుల కుటుంబం. ఇదిగోండి సార్ ఇట్రండి, అక్కడ చూడండి, మార్కండేయుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి శివుడిని ప్రార్థిస్తున్న దృశ్యం. అదిగోండి అక్కడ చూడండి, తల్లి బిడ్డకి పాలిస్తున్న రూపం. ఇవన్నీ కూడా చెక్కినవి కాదు సార్,
నీటి బిందువుల రాపిడికి సహజంగా ఏర్పడిన ఆకారాలు. విశాఖపట్నం నుండి అరకు వచ్చే మార్గంలో ఉన్న ఈ బొర్రా గుహలు అరకు లోయలకు సుమారు 35 కిలోమీటర్లు. బొర్రా గుహలు దేశంలో అతిపెద్ద సముద్ర ఘట్టానికి సుమారు 70.5 మిల్లీల ఎత్తున గలవు. టూరిస్ట్ గైడ్ క్లియర్గా బొర్రా గుహల గురించి వివరించి చెప్తున్నాడు. ఆ గృహలలో ఏర్పడిన సున్నపు రాయి జారుడుని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు రామ్, సీత. ఆ గృహల్లో ఉన్న ఆ సున్నపు రాయి జారుడు వివిధ ఆకారాలుగా కనిపిస్తోంది. బుర్రా గృహలు మొత్తం తిరిగి బయటికి వచ్చేసరికి ఇద్దరికీ కాస్త రొప్పు వచ్చింది. అక్కడ కాసేపు కూర్చుని బయట కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్న ఉసిరికాయలు 2 గ్లాసులు పుచ్చుకున్నారు. ఇద్దరూ తలొక ఉసిరికాయ బుగ్గలో పెట్టుకుని ఉప్పు కారం నంజుకుని తింటూ మళ్ళీ వ్యానెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఫ్రూటీ? అడిగింది సీత. చాప్రాయి జలపాతాలు మేడం గారు, చాలా బాగుంటాయి. అవును, నీకెందుకు ఫ్రూటీ అని పేరు పెట్టారు? ఎక్కడా వినలేదు నేను. చాలా ఆశ్చర్యంగా ఉందే ఈ పేరు అన్నాడు రామ్. మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు తెగ ఫ్రూటీ తాగేదంట సారు. పైగా నేను పుట్టడమే పసుపు వర్ణంలో పుట్టానంట. పైగా నా జుట్టు కూడా పిలకలాగా రావడంతో నన్ను చూసి మా అమ్మ ఫ్రూటీ అని పేరు పెట్టేసింది. ఫ్రూటీ మాటలు విని సీతారాం ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతున్నారు. అదిగోండి, దిగండి మేడం, దిగండి. ఇవే చాప్రాయి జలపాతాలు. చిన్నగా దిగి లోపలికి వెళ్ళండి. రాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. చిన్నగా అడుగులు వేసి వెళ్ళండి. వ్యాన్ పక్కకి ఆపి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రూటీ. రామ్, సీత ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చిన్నగా నడుస్తున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. కొంతమంది పిక్నిక్ లాంచ్ చేశారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు నీళ్ళల్లోకి దిగి. రామ్, సీత నీళ్ళల్లోకి దిగి ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకున్నారు. ఇద్దరూ నీళ్ళల్లో కలిసి తెగ ఆటలాడారు. అక్కడే టైం అంతా అయిపోతూ ఉండడంతో ఫ్రూటీ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, వెళ్దామా అన్నాడు. ఆ వాటర్ ఫాల్స్ నుంచి కదలడం కష్టంగా ఉన్నా అరకులో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చూడాలని అక్కడ నుంచి బయలుదేరారు రామ్, సీత. దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత వ్యాన్ పక్కకు ఆపి అక్కడ ప్రదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రూటీ. మేడం, సార్, ఇదిగో ఇవే అనంతగిరి కొండలు. అరకులోయ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి ఒక చిన్న హిల్ స్టేషన్. ఇది అరకు మరియు వైజాగ్ మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన మరియు ముఖ్యమైన హిల్ స్టేషన్లో ఇది కూడా ఒకటి. కాఫీ తోటలు మరియు జలపాతాలు కలిసి చాలా అందంగా కనువిందు చేస్తాయి. రామ్, సీత ఆ ప్లేస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, పెద్ద పెద్ద ఆకులతో చుట్టుకుపోయి ఉన్న మహావృక్షాలు, వాటిపై మంచి బుందువులు, చల్లగా వీస్తున్న గాలులు. వేడి వేడిగా అక్కడికి వచ్చి పోయే వాళ్ళకి పిడత కందిపప్పు అమ్ముతున్నారు. రామ్, సీత వేడి వేడిగా పొగలు వస్తున్న పిడత కింద పప్పు తీసుకుని ఆ పేపర్ కాగితాలను పట్టుకుని కొంచెం కొంచెం తింటూ ఆ ప్రదేశమంతా కలిగి తిరుగుతున్నారు. అబ్బా సీత, ఇలాంటి చోట ఒక ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. సీతకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఎప్పుడు చూసినా ముద్దు ముద్దు అంటావు. మన చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడు. చిరుకోపంగా చూస్తూ సిగ్గుపడుతూ ముంగురులు సరిచేసుకుంటూ అంది సీత. ఒసేయ్, నాకు అనిపించిన ఫీలింగ్ నీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ ముద్దు పెట్టుకుంటాను అని ఏమీ అనట్లేదు. అయినా మనకేదో పెళ్ళయ్యి ఒక 25 ఏళ్ళు అయిపోయినట్లు ఎందుకు అలా అంటావు ప్రతిసారి? 1 మంత్ అయింది మహా అయితే. ఒక 25 ముద్దులు పెట్టుకుని ఉంటానేమో. చాలా ముద్దులు నేనెప్పుడు పెట్టానే అన్నాడు రామ్. బావా, ఏంటి నువ్వు ముద్దులు కూడా కౌంట్ చేస్తున్నావా? క్యాజువల్గా చెప్తున్నానే. అయినా ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవరైనా వింటారు, చిన్నగా మాట్లాడు. కోపంగా చూస్తూ రామ్ చేతిని చిన్నగా గిచ్చింది సీత. అబ్బా మెంటల్, గిచ్చుతున్నావేంటే? ఒరే మగడా, అరవకు అని చెప్తే అరుస్తావేంట్రా బాబూ, కొడతాన్రోయ్ నిన్ను అంది సీత. సీత ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి రామ్ నవ్వుతున్నాడు. రామ్ నవ్వడం చూసి సీత కూడా నవ్వుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ చిలిపి మాటలు మాట్లాడుకుంటూ చలికి ఒకరికి ఒకరు దగ్గరగా నడుస్తూ వేడి వేడిగా పొగలు వస్తున్నా పిడత కందిపప్పు తింటున్నారు. అక్కడంతా కలిగి తిరిగిన తర్వాత మళ్ళీ సీతని రామ్ని పికప్ చేసుకుని అక్కడ నుంచి బయలుదేరాడు టూరిస్ట్ గైడ్ ఫ్రూటీ. ఇదిగోండి చూడండి సార్, ఇదే పద్మాపురం బొటానికల్ గార్డెన్. అరకులోయ యొక్క చరిత్రను మనకు తెలియచేసేది. పద్మాపురం బొటానికల్ గార్డెన్ వద్ద చాలా అందమైన పువ్వులు మరియు
చెట్లను పర్యాటకులు చాలామంది కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ నుంచి. అవి ఇంకెక్కడ దొరకవు. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు తమకు కూరగాయలు అవి పొందిన ప్రదేశం ఇదే సార్. ఇక్కడ నుంచే వాళ్ళకి అన్ని అవసరాలు అందేవి. ఈ ఉద్యానవనం తర్వాత కాలంలో బొటానికల్ గార్డెన్గా మార్చబడింది. దీనిలో అందమైన చెట్లు గుడిసెలు కూడా ఉంటాయి. అక్కడక్కడ ఈ ప్రదేశం గురించి క్లియర్గా వర్ణించి బోర్డ్స్ కూడా ఉంటాయి చూడండి సార్ అని టూరిస్ట్ గైడ్ చెప్తున్నాడు. అబ్బా బావా, ఇక్కడ ఎంత బాగుందో కదా, రకరకాల మొక్కలు, రకరకాల పూతోటలు. అవును సీత, చాలా బాగుంది అంటూ రామ్ సీత అక్కడ చెప్పలేనన్ని సెల్ఫీలు తీసుకున్నారు. మరి కాస్త ముందుకు వెళ్తే ఒక పెద్ద షాపు, అందులో చాలామంది పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు. మరికొంతమంది జారుడు బలలు జారుతున్నారు. ఇంకొంతమంది రంగుళ్ళ రాట్నం తిరుగుతున్నారు. రామ్ సీత కూడా కొంతసేపు చిన్నపిల్లల్లాగా మారిపోయి అక్కడ వాళ్ళతో ఆటలాడారు. దాదాపు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. మెలికలుగా తికమకగా మొక్కలు నాటి ఉంచారు. ఆ ప్లాంట్ క్విజ్లోకి వెళ్ళి బయట దారి కనుక్కుంటూ బయటికి రావాలి. రామ్ బయట నుంచుంటే సీత ప్లాంట్ క్విజ్లోకి వెళ్ళి బయటికి రావడానికి చాలా ట్రై చేసి ఆఖరికి బయటకు వచ్చే దారి కనుక్కొని రామ్ని చేరుకుంది. రామ్ కూడా ఆ ప్లాంట్ క్విజ్లోకి వెళ్ళి 15 మినిట్స్ గేమ్ తర్వాత దారి కనుక్కొని బయటికి వచ్చాడు. ఇద్దరూ ఆ గేమ్ ఆడుతున్నంతసేపు ఇంకొకరిని ఎప్పుడు చేరతామా అని తెగ వెతుక్కోవడం. ఫైనలీ ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. పద్మావతి బొటానికల్ గార్డెన్ మొత్తం చూసిన తర్వాత అక్కడ నుంచి సీతారాం బయలుదేరారు. మళ్ళీ వ్యాన్ ముందుకు వెళ్తోంది. మేడం దిగండి, మేడం దిగండి సార్. ఇదిగోండి, ఈ ప్రదేశాన్ని చూసారా? ఇదే గిరిజన మ్యూజియం. టూరిస్ట్ గైడ్ ఆ ప్లేస్ గురించి వర్ణించి చెప్తున్నాడు. అరకు గిరిజన మ్యూజియం సంస్కృతులు మరియు సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మన సంస్కృతులను సంప్రదాయాలను ఇష్టపడే వారికి అరకు గిరిజన మ్యూజియం అనువైన ప్రదేశం. అరకు లోయ యొక్క జీవనశైలి మరియు సంస్కృతి గురించి, ఆనాటి గిరిజనుల జీవన విధానాన్ని నేటి తరానికి అందించడానికి రూపొందించారు ఈ మ్యూజియాన్ని. క్లియర్గా అక్కడ జీవన విధానం మన కళ్ళకి కట్టినట్లు వివరిస్తారు. వెళ్ళి చూడండి మేడం. టూరిస్ట్ గైడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని లోపలికి పంపించాడు. గిరిజన వస్త్ర ప్రదర్శన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటారు, ఎలాంటివి వాడతారు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది, అందరికీ తెలిసేలాగా చిత్ర ప్రదర్శన ద్వారా అర్థమయ్యేలాగా రూపొందించబడింది. అన్నీ విచిత్రంగా చూస్తూ ముందుకు కదులుతున్నారు రామ్ సీత. గిరిజనుల జీవన శైలి స్పష్టంగా అర్థమవుతోంది ఆ చిత్ర ప్రదర్శన చూస్తుంటే. బట్టలు అల్లడం, చేపలు పట్టడం, రాపిడి చేసి మంట పుట్టించడం, ఉట్టి మీద పాలు పెరుగు పెట్టుకోవడం, ఇలా రకరకాల చిత్ర ప్రదర్శనలు ఉన్నాయి. మరి కాస్త ముందుకు వెళ్తే గిరిజన స్త్రీలందరూ డ్యాన్స్ చేస్తున్న ఒక 5-6 బొమ్మలు కనిపిస్తున్నాయి. బావా ఇక్కడ చూడు, ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదా డ్యాన్స్ చేస్తూ. నేను వీళ్ళ మధ్య నుంచుని ఉంటాను, నాకు ఒక ఫోటో తీ బావా. సీత ఎగ్జైట్మెంట్ చూసి రామ్ నవ్వుతున్నాడు. సరే వెళ్ళి నుంచో, రామ్ నవ్వుతూ అన్నాడు. ఓకే బావా అంటూ సీత ఆ గిరిజనుల స్త్రీల మధ్య ఫోజ్ ఇస్తూ ఆ బొమ్మల వెనకగా నుంచుంటే రామ్ నవ్వుతూ ఫొటోస్ తీస్తున్నాడు. ఏంటి బావా నా వైపు అలా చూస్తున్నావు, ఫొటోస్ తీ అంది సీత. రామ్ 2-3 ఫోటోలు తీశాడు కానీ నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు బావా అంటే, ఇందాక నువ్వు ఆ గిరిజనుల స్త్రీల ఫోటోలు గమనించావా? చూశాను, చాలా బాగున్నారు కదా, నేను కూడా దిగాను ఫొటోస్. సీత, ఆ ఫొటోస్ తీస్తున్నప్పుడు నాకొకటే అనిపించింది. ఏమనిపించింది? నువ్వు కూడా అలా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా. అర్థం కాక అలా చూసింది సీత. అంటే చీర పిక్కల వటుకు టైట్గా కట్టుకుని రవిక ముడి వేసుకుని చాలా బాగున్నారు కదా, అలా నిన్ను చూడాలనుంది సీత రొమాంటిక్గా చూస్తూ అన్నాడు రామ్. ఆహా, అబ్బాయి గారికి చాలా కలలు ఉన్నాయే. ఇప్పుడే ఏవేవో ఆశలు పుడుతున్నాయి. ప్లీజ్ డార్లింగ్, నా కోసం నువ్వు అలా రెడీ అవ్వవే. జుట్టంతా పైకి ముడిపెట్టుకుని, రవిక ముడిపెట్టుకుని, పిక్కల వరకు చక్కగా టైట్గా శారీ కట్టుకుని ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు రామ్. బావా, నాకు అసలు అలా చీర కట్టుకోవడం రాదు, పైగా వాళ్ళందరూ ఎదరపవిట వేసి కట్టారు, నాకేం వచ్చురా అలా కట్టుకోవడం. నీకు రాకపోతే నేను కడతానులే, నీకు ఓకే కదా. నవ్వుతూ
కన్ను గీటుతూ కింద పెదవిని పై పంటితో కొరుకుతూ రొమాంటిక్ లుక్తో అడిగాడు రామ్. రామ్ చూపులకు సీతకి చెప్పలేనంత సిగ్గుగా అనిపిస్తోంది. "ఉమ్, చూద్దాంలే, పద వెళ్దాం" అంటూ తాను ముందుగా నడుస్తోంది. సీత వెనకాలే అడుగులు వేస్తూ తనలో తానే నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్నాడు రామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.